యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి మీ యొక్క కామెంట్ బాక్స్ లో రాయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దేశం కోసం, ధర్మం కోసం మన ఛానల్ ముందుకు పోతుంది. సో ఈ ఛానల్ ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నా. ఇకపోతే సబ్జెక్ట్ లోకి వద్దాం మిత్రులారా. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది మేధావులు ఏం చెప్తారంటే, ఈ యొక్క మేధావులు అంటే సోకాల్డ్ మేధావులు చెప్పేది ఏంటంటే, చాలా ఆందోళనకరంగా ఎన్డీఏ కూటమి పరిస్థితి, భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదట. దీంట్లో ఆందోళన లేదు, ఏం పాడలేదు. కానీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ దరిద్రం వద్దనుకొని 38 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇది ఢిల్లీ కేంద్రంగా ఈ యొక్క చర్చలు నడుస్తా ఉన్నాయి. మరి వాళ్ళను ఏ ఆశలు ఏ మభ్యపెట్టి రావడం కాదు, మరి ఎందుకు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేది నేను మీకు యొక్క వీడియోలో చెప్తున్నా మిత్రులారా. ఇకపోతే మొన్న లోకసభ ఎన్నికల్లో 543 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్ గా 240 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ 99 గెలిచింది. కానీ 99 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ ఏమనుకుంటుందంటే, 232 స్థానాలు ఆయనే గెలిచినట్టుగా, రాహుల్ గాంధీ గెలిచినట్టుగా, ఈ కాంగ్రెసే గెలిచినట్టుగా బిల్డప్లు కొడతారు. మీరు అందరూ చూస్తా ఉన్నారు. ఇక ఇండియా కూటమిని పెట్టిండ్రు. సో ఆ ఇండియా కూటమిలో సమాజ్వాద్ పార్టీ, టీఎంసీ కీలక రోలు, అంటే పెద్ద మంచి రోలు పోషించిండ్రు. వాళ్ళకు కూడా మంచి మెజారిటీ వచ్చింది. అక్కడ సమాజ్వాద్ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు. సమాజ్వాద్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్. అయితే మరి ఏం జరుగుతుంది దేశంలో, రాజకీయాలు ఏం జరుగుతాయి అనేది కూడా మీకు ఈ యొక్క వీడియోలో నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి. కాంగ్రెస్ లో 99 మంది ఎంపీలు గెలిస్తే దాంట్లో నుండి 22 మంది ఎంపీలు బీజేపీ వైపు చూస్తాను. ఆ బీజేపీ వైపు ఎవరిని కూడా వాళ్ళను బీజేపీ లాక్కునే ప్రయత్నం చేస్తలేదు. కారణం ఏంటిదంటే, మొన్న బంగ్లాదేశ్ సంబంధించిన ఇష్యూ కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ ముఖ్యంగా హిందువుల పట్ల కొంత దూరంగా ఉంటున్నాడు అనేది, కుటుంబ పార్టీ అనేది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వయనాడుకు సంబంధించి కూడా ప్రియాంక గాంధీని అక్కడ నుండి పోటీ చేద్దాం అనుకోవడం. సో ఈ కుటుంబ పాలన పట్ల, అలాగే రాహుల్ గాంధీ మీద ఇక నమ్మకం అనేది పోయింది వాళ్ళకి. ఇక రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే యుగం లేదు. సో అనుభవం కూడా లేదు. ఈయనకు అనుభవజ్ఞుడు కాదు, చిన్నపిల్లల శాస్త్రం అని చెప్పేసి కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. ఎంతసేపు రాహుల్ గాంధీతో ఉంటే ప్రతిపక్షంలోనే ఉండడు తప్పితే ప్రజలకు సేవ చేసే మార్గం అయితే ఉండదు అని చాలా మంది కూడా, అంటే ఒక 22 మంది ఎంపీలు కాంగ్రెస్ నుండి, అలాగే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ 29 సీట్లు గెలిచింది. తృణమూల్ కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లోక్సభలో, అందులో నుండి 6 ఎంపీలు. కారణం ఏంటంటే, మొన్న బంగ్లాదేశ్ కు సంబంధించి జరిగిన ఇష్యూలో ఈ యొక్క మమతా బెనర్జీని తప్పుపట్టిర్రు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనాన్ని చాలా మంది ప్రశంసించారు. మీరు క్లియర్ గా చూసిర్రు. ఎంపీలు ఏమంటున్నారంటే, అక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఏం చెప్పారంటే, మంచి పని చేసిండ్రు, నరేంద్ర మోడీ గారు బంగ్లాదేశ్ విషయంలో మంచి డెసిషన్ తీసుకున్నారు అనేది కూడా మీకు క్లియర్ గా చాలా పేపర్లలో రాసిండ్రు కూడా. అలాగే నెక్స్ట్ ఏంటంటే, అతి పెద్ద ఇష్యూ ఏంటంటే, కలకత్తాలో జూనియర్ డాక్టర్ మీద జరిగిన రేప్ అండ్ మర్డర్, హత్యాయత్నం. సో ఆ హత్యాయత్నం కేసు ముఖ్యంగా ఏంటంటే, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ఆమె ఏదో తప్పు చేసిందని అన్ను. అక్కడ శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ ఇంప్లిమెంట్ కావడం లేదు. అయితే ఆ రేప్ జరగడం ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత అక్కడ ఒక హాస్పిటల్ మీద దాడులు జరిగినాయి. ఆ దాడులు జరగడం అనేది, అంటే రేపు జరగడమే అక్కడ ఇబ్బంది ఏంటంటే, ఇమీడియట్లీ దాడులు జరగడం, అక్కడ లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్ లేదనేది క్లియర్ గా వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ ఉండలేవు అక్కడ కలకత్తాలో. కాబట్టి చాలా మంది కూడా మమతా బెనర్జీకి సొంత పార్టీ వాళ్ళే. ఎందుకంటే ఆమె అక్కడ 2 సంఘటనలు జరిగితే మళ్ళా ఇదే మమతా బెనర్జీ ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలలో పార్టిసిపేట్ కావడం, కొంతమంది ఎంపీలు దానికి గైర్ హాజరు కావడం, ఎమ్మెల్యేలు ఎంపీలు గైర్ హాజరు కావడం, అంటే రాకపోవడం, ఇవన్నీ క్లియర్ గా ఏంటంటే, వీళ్ళు 6 ఎంపీలు, ఇందులో 6 ఎంపీలు. అలాగే ఎస్పీ సమాజ్వాద్ పార్టీ అఖిలేష్ యాదవ్, ఇతను కూడా ఏంటంటే మమతా బెనర్జీతో మంచి సంబంధాలు ఉండడం, మమతా బెనర్జీ చెప్పినట్టు వినడం. అంటే 37 సీట్లు గెలిచిండు సమాజ్వాద్ పార్టీ, 37 సీట్లు గెలిచిండు. సమాజ్వాద్ పార్టీ నుంచి కూడా 9 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నట్టు సమాచారం. ఇక ఈ మధ్య కాలంలో జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ జేఎంఎం, జార్ఖండ్ లో 3 ఎంపీలు గెలిస్తే అందులో నుండి 1 ఎంపీ భారతీయ జనతా పార్టీలో రావడం. వీళ్ళంతా మొత్తం కలిస్తే 38 మంది ఎంపీలు కూడా ఢిల్లీ కేంద్రంగా, అక్కడ ఢిల్లీ కేంద్రంగా చర్చలు అనేది జరిగినట్లయితే సమాచారం ఉన్నది మిత్రులారా. సో కొంతమంది చెప్తా ఉంటారు ఎన్డీఏ చాలా ప్రమాదం ఉన్నది. ఇప్పుడు ప్రమాదం ఉన్నది ఎన్డీఏ కాదు, ఇండియా కూటమి. అసలు ఇండియా కూటమి అనేదే లేకుండా అయ్యే పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇక చాలా మంది కొన్ని ఈక్వేషన్స్ చెప్తారు. చంద్రబాబు నాయుడు అలాగే నితీష్ వీళ్ళిద్దరు లేకపోతే ఈ గవర్నమెంట్ కుప్పగూలిపోతుంది. ఇక్కడ టీడీపీకి ఈ యొక్క నితీష్ కు వచ్చిన సీట్లు ఏంటంటే, ఈ 2 కలిపితే 28 సీట్లు మిత్రులారా. ఈ 28 సీట్లు పోయి ఇండియా కూటమిలో కలిసినా కూడా వాళ్ళకి వచ్చినాయి 232 సీట్లు. మొత్తం కలిపితే 260 సీట్లే. మ్యాజిక్ ఫిగర్ 272 మిత్రులారా. ఒక భారతీయ జనతా పార్టీకే 240 సీట్లు వచ్చినాయి. అంటే ఇప్పుడు ప్రమాదంలో ఉన్నది ఇండియా కూటమా, బీజేపీ? ప్రమాదంలో ఉన్నది ఇండియా కూటమా, ఎన్డీఏనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. 540 సీట్లకు గాను 99 సీట్లు వచ్చినాయి. ఇక ఏ మాత్రం ప్రయత్నం చేసినా ఇంకా ఫ్యూచర్ లో ఇంకో 10-20 పెరుగుతాయి తప్పితే అధికారంలోకి కాంగ్రెస్ రావడం కష్టమని ఈ యొక్క కాంగ్రెస్ లో ఉన్న ఎంపీలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మంచి అభివృద్ధి ఉన్నది, మన భారతదేశం మంచి అభివృద్ధి పదంలో
లో ముందుకు పోతుంది, ఎకానమీ కూడా మంచిగా ఉన్నది ఎకానమీలో కూడా, కాబట్టి ముందుకు పోతుంది. కాబట్టి కాంగ్రెస్ నుంచి కూడా 22 మంది, ఇంకా 22 మంది వస్తారా లేదా కాంగ్రెస్ కాలే అవకాశం కూడా ఉన్నది మిత్రులారా. దాదాపు 30-40 మంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ చర్చలు అనేది ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం మిత్రులారా. దీంట్లో ఎవరికో డబ్బులు ఇచ్చి బీజేపీ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వాన్ని పడగొడుతుందని వాడొకడు వీడొకడు సోకాళ్ళు మేధావులు చెప్తా ఉంటారు, పడగొట్టాల్సిన అవసరం లేదు. కారణం టీఎంసీలో జరిగిన ఆ రేఫ్ కేసు కావచ్చు, అలాగే జార్ఖండ్ లో జరిగిన ఆ యొక్క ముఖ్యమంత్రుల ఇద్దరి మధ్యలో సమన్వయ లోపం కావచ్చు, జార్ఖండ్ లో జరిగిన అవినీతి ఆరోపణలు, ముఖ్యమంత్రి మీద ఉన్న అవినీతి ఆరోపణలు కావచ్చు, అలాగే ఈ యొక్క రాహుల్ గాంధీ యొక్క నాయకత్వాన్ని నమ్మకపోవడం కావచ్చు, ఈ యొక్క అఖిలేష్ యాదవ్ ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పినట్టు వినడం కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలతోని ఈ యొక్క 4 పార్టీల నుంచి మొత్తం 38 మంది లోక్సభ ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కనబడతా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రమాదంలో ఉన్నది ఇండియా కూటమి ప్రమాదంలో ఉన్నది. వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఎట్లయినా మమ్మల్ని మోడీని ఎదిరించడం మన వల్ల కాదు అని కూటమి పేరు కూడా మార్చి దాన్ని ఇండియా కూటమిగా చేసిరు. ఇండియా కూటమి అయినా కూడా ప్రజలు కరుణించలేదు మిత్రులారా. దయచేసి మిత్రులారా, ఇది విశ్వసనీయ సమాచారం. దాదాపు ఇదే కనుక కన్ఫర్మ్ అయితే ఇంకొక 10-15 రోజులలో 38 మంది ఎంపీలు భారతీయ జనతా పార్టీలోకి వచ్చే అవకాశం అయితే క్లియర్ కనబడతా ఉన్నది మిత్రులారా. దయచేసి మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ సబ్జెక్ట్ గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.